హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు వచ్చేసి కడప నుంచి కువైట్కి వెళ్తున్నాం. కడప ఎయిర్పోర్ట్ ఎలా ఉండదో మీకు నేను చూపిస్తాను. చూడండి, కడప నుంచి జర్నీ ఎలా ఉంటుందంటే, సపోజ్ మనకు 4 గంటలకు ఫ్లైట్ అని ఉంటే 2:30కు రావాలన్నమాట. 2:30కు వచ్చేసి మనం బోర్డింగ్ బస్ తీసేసుకుంటే లోపల వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు. వెయిటింగ్ హాల్లో కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ, 5 అవర్స్ హైదరాబాద్లో వెయిటింగ్. మేము ఎక్కే ఫ్లైట్ అయితే వచ్చేసింది. వేరే స్టోర్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. వెళ్దాం ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి. Ladies and gentlemen, boys and girls, it is wonderful to welcome our customers starting on Indigo flight 607097 to Hyderabad. I am Amrisha, your gate manager, and I am here to make your boarding smooth and hassle-free. We will commence boarding in few minutes. We invite travelers on wheelchairs, those requiring special assistance, and parents with infants to board first. Fast-forward customers may board anytime. Thank you for choosing Indigo as your preferred airline. Dear Indigo customers, if you would like to share any feedback related to our service, please write to email ID customer.experience@indigo.in. Please put your registered mobile number on arrival at your destination. This rating will help us to serve you better. Thank you for choosing Indigo. మేమైతే బస్సు ఎక్కి వెళ్తున్నాం. అంటే ఇక్కడ దూరంగా ఉంటుంది అనమాట, ఫ్లైట్ దగ్గరగా ఉండదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎలా అంటే లోపల ఫ్లైట్ దగ్గరికి వెళ్తాము, ఇక్కడ అలా కాదు. మనల్ని బస్సు వస్తుంది, బస్సులోంచి వెళ్ళాలన్నమాట. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఎయిర్పోర్టేను. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అదిగో ఆడ కనపడుతుంది కదా ఫ్లైట్, ఆ ఫ్లైట్ లోనే వచ్చారు. ఆయన కోసమే అదే పార్కింగ్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కనిపెట్టేదంతా రన్వే అనమాట. అంతే ఫ్లైట్లన్నీ ఇక్కడ పార్కింగ్ చేసి పెట్టుంటారు. మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్దాం. ఓకే, తాగడానికి అయితే వాటర్ ఇచ్చారు. మనం అన్ని వేల రూపాయలు టికెట్ పెడితే వీళ్ళు ఒక గ్లాస్లో వాటర్ ఇచ్చారు. ఈ ఫ్లైట్లో అయితే ఫుడ్ అయితే ఇవ్వరు, మనం కొనుక్కో. హైదరాబాద్కి అయితే వచ్చేసాము. కరెక్ట్గా 50 నిమిషాలలో వచ్చేసింది. ఇండిగో సర్వీస్ అయితే చాలా బాగుంది. ఎయిర్పోర్ట్లో అయితే వచ్చేసాము. డొమెస్టిక్ వేరే చోటు ఉంటుంది, ఇంటర్నేషనల్ వేరే చోటు ఉంటుంది. డొమెస్టిక్లోంచి దిగేసేసాము అనమాట. లగేజీ వాళ్ళే తీసేసుకున్నారు. కువైట్లోనే ఇస్తాం మీకు లగేజీ అని చెప్పారు. మేము మొత్తం అంతా 6 మంది ఉన్నాము. ఈ 5 గంటలు ఏం చేయాలనేది అర్థం కావడం లేదు. బయటికి వెళ్ళాలని ప్లాన్ వేస్తున్నాము. అన్నీ కనుక్కొని ట్యాక్సీ దొరికితే బయటికి వెళ్తాము. 5 గంటలు వెయిటింగ్ ఉన్నది, ఉండలేక మేము బయటకు వచ్చేసాం. చూడండి హైదరాబాద్ వ్యూ ఎలా ఉన్నదో ఎయిర్పోర్ట్లోంచి మనం గడ్డకు వచ్చిన తర్వాత. మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో కూడా ఈ విధంగా లేదు. అస్సలు ఎంతెంత పెద్ద రోడ్లు ఉన్నాయంటే చాలా పెద్ద రోడ్లు. చూస్తుంటే మనం హైదరాబాద్లో ఉన్నామా వేరే చోటు ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. మేమైతే ఇప్పుడు ముచ్చింతల్ అనే దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఒక గుడి ఉండదు, చాలా ఫేమస్ గుడి. ఈ మధ్య రీసెంట్గా ఓపెన్ చేశారు. మేము అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మీకు నేను చూపిస్తా, వెళ్దాం. మేము రావాల్సిన చోటుకి అయితే వచ్చేసాము. దీని పేరు వచ్చేసి సమతామూర్తి సేవా కేంద్రం అనమాట. మనం లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది అనమాట. లోపల వచ్చేసి 50 రూపీస్ మనకు పార్కింగ్ ఫీజు. అంటే 4 అవర్స్ ఇక్కడ ఉండొచ్చు అనమాట. 4 అవర్స్ ఉండేసి మనం లోపల ఉండే గుళ్ళు అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. ఈ స్వామి పేరు వచ్చేసి శ్రీ రామానుజాలురు అని పిలుస్తారనమాట. ఈ విగ్రహము ఎత్తు వచ్చేసి 216 అడుగులు ఉన్నది. పంచలోహాలతో తయారు చేసింది అనమాట ఈ విగ్రహము. అలాగే నైట్ విజన్లో చూడండి ఎలా ఉండదో. మాకైతే ఇక్కడ కళ్ళు తిప్పుకోబుద్ధి గల అంత బాగుండదు. స్వామిని చూస్తుంటే ఇంకా కొద్దిసేపు చూడాలనిపిస్తుంది. లోపల వచ్చేసి మొత్తం 108 గుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు అన్నీ కలిపి 108 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు ఉత్సవాలు, యోగా సాయంత్రం పూట జరుగుతాయి అన్నమాట. మాకు కూడా ఇప్పుడు ఏదో జరుగుతూ ఉండదన్నమాట, మేము వింటున్నాము. కానీ నేను వీడియో రికార్డింగ్ చేయడం వల్ల అది వినిపించడం లేదు మీకు. చూడండి కార్ పార్కింగ్ ప్లేస్ ఎంత ఉండదో చూడండి. చూసారా, గుడి ముందరనే గరుత్మంతుడు ఉన్నాడు. అలాగే పెద్ద ఏనుగులు. నైట్ టైం చూస్తే ఇంకా కొద్దిసేపు చూడాలన్నట్టు ఉన్నది గుడి. చాలా బాగున్నది ఆ లైటింగ్. అందుకు మేము లోపలికి వెళ్దామని చూసాం కానీ వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే లోపల మొత్తం 108 గుళ్ళు ఉన్నాయన్నమాట. తిరగడానికి టైం 2-3 గంటల సమయం పడుతుంది. మేము 9 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి, అందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ టికెట్స్ అనమాట. పెద్దవాళ్ళకి వచ్చేసి 250, చిన్నపిల్లలకి వచ్చి 150. ఇక్కడ పూజలు కూడా జరుగుతాయి, అర్చన జరుగుతుంది, గరుడ పూజ జరుగుతుంది, హనుమంత పూజ జరుగుతుంది అనమాట. మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చింటే కామెంట్ చేయండి. అలాగే ఈ గుడి ఎయిర్పోర్ట్కు దగ్గర జస్ట్ ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఎవరన్నా కడప నుంచి ఇక్కడికి వచ్చినారనుకో మనం బయటికి రావచ్చు అనమాట. ఎందుకంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కాబట్టి మనల్ని దింపేది. ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. అలాగే క్యాబ్ బుక్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వెళ్ళిపోవచ్చు, వెంటనే చూసేసుకొని రావచ్చు. మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది. ఫ్యామిలీలకు పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఈ గుడిని చూస్తుంటే ఇంకా కొద్దిసేపు చూద్దామా అన్నట్టు ఉన్నది. చాలా బాగున్నది ఈ గుడి వచ్చేసి.
ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నాకైతే చాలా బాగున్నది. మీరేమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అక్కడ నుంచి అయితే వచ్చేసాము, హోటల్కి వచ్చేసాము. ఈ ఫ్లైట్లో అయితే ఫుడ్ ఇవ్వరు, అందుకే ఫుడ్ ఆర్డర్ పెట్టాము. చూడండి, పప్పు, తాలింపు, తర్వాత వచ్చేసి వంకాయ చాలా బాగున్నది. నాకు చూస్తుంటే నోరు ఊరుతుంది. అన్నం ఎలా ఉంటుంది అనుకున్నాను. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. హైదరాబాద్లో కూడా మంచి ఫుడ్ దొరికిందబ్బా. హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ట్రాఫిక్ ఉన్నది. మేము హోటల్ కాడ నుంచి రావడానికి మాకు చాలా టైం పట్టేసింది. ఈ డ్రైవర్ అన్న చాలా మంచోడు. ఈయన పేరు వచ్చేసి తిరుపతి. ఎయిర్పోర్ట్లోనే ట్యాక్సీ తోలుకుంటుంటాడు. మమ్మల్ని తక్కువ కిరాయికి తీసుకెళ్ళాడు అనమాట. మీరు ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు ఎయిర్పోర్ట్ నుంచి. ఎమిగ్రేషన్ అయితే అయిపోయిందనమాట. లోపలికి వచ్చేసాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో లోపల. చాలా బాగున్నది. నాకైతే మెడ్రాస్ ఎయిర్పోర్ట్ కంటే ఈ ఎయిర్పోర్టే నాకు చాలా బాగా నచ్చింది. మేము ఇప్పుడు వచ్చేసి గేట్ నెంబర్ 28 దగ్గరికి వెళ్ళాలి. చాలా దూరం ఉన్నది. మాకు నడిచే ఓపిక అయితే లేదు. తిరిగి తిరిగి కాళ్ళు నొస్తున్నాయి అబ్బా. కడప టు కువైట్ ఫ్లైట్ జర్నీ నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి నాలాగనే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 5 గంటలు వెయిటింగ్ ఉంటుంది కాబట్టి మనం బయటికి వెళ్ళి అలా రౌండ్ వేసుకొని రావచ్చు అనమాట. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.